చూడమ్మా సెకండ్ ప్రాబ్లం లో వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AD is the perpendicular bisector of BC. Show that triangle ABC is an isosceles triangle in which AB is equal to AC అని చెప్పి ఇచ్చారు అనమాట. ఒకసారి మనకి ఏమన్నాడు వాడు ఇన్ ట్రయాంగిల్ ABC BC is the AD is the perpendicular bisector of BC. AD అనేది BC యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్పి ఇచ్చారు అనమాట. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు షో దట్ triangle ABC is an isosceles triangle in which AB is equal to AC అన్నమాట. దీన్ని మనము 2 ట్రయాంగిల్స్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు డివైడ్ చేసుకోవాలి? 2 ట్రయాంగిల్స్ గా డివైడ్ చేసుకోవాలి. చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ABD is equal to ట్రయాంగిల్ ADC. ABD is equal to ADC. దీంట్లో కామన్ గా ఉన్నది ఏంటి? కామన్ ఉన్నది ఏంటి? AD. కామన్ ఉన్నది ఏంటమ్మా? AD. అంటే ట్రయాంగిల్ ABD కి ఉంది, ట్రయాంగిల్ ADC కి ఉంది. కాబట్టి AD is equal to AD ఏమైతుంది? కామన్ సైడ్ ఏమైతుంది? కామన్ సైడ్ అన్నమాట. దాని తర్వాత యాంగిల్స్ కనుక చూసుకుంటే యాంగిల్ ADB is equal to మనము ఏ యాంగిల్ అయితే చెప్తామో ఆ యాంగిల్ ని మధ్యలో పెట్టి చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? ఏ యాంగిల్ అయితే 90 డిగ్రీస్ ఉందో ఇక్కడ ఏ యాంగిల్ అయితే మనం చెప్తాన్నామో ఆ యాంగిల్ ని మిడిల్ లో పెట్టి చెప్పాల్సి ఉంటుంది అనమాట. అందుకే యాంగిల్ ADB is equal to యాంగిల్ ADC. చూడు యాంగిల్ ADB is equal to యాంగిల్ ADC. ఎట్లా చెప్తాం? ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. అందుకే ఈక్వల్ అని చెప్పి చెప్పాం. యాంగిల్ ADB is equal to యాంగిల్ ADC. అంటే యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. నెక్స్ట్ BD is equal to CD లేదా DC అని కూడా రాసుకోవచ్చు. BD is equal to CD. BD is equal to CD. ఇవేంటివి? సైడ్స్ కదా. ఏంటివి? సైడ్స్. యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ ఏమైతాయమ్మా? ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ ఇవి ఈక్వల్ అయినాయి. ఈ సైడ్స్ కూడా ఏమైతాయి? ఈక్వల్ అవుతాయి. ఈ సైడ్స్ కూడా ఏమైతాయి? ఈక్వల్ అవుతాయి. సైడ్స్ కూడా ఏమైతాయమ్మా? ఈక్వల్ అవుతాయి. అందుకే BD is equal to CD. సైడ్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాము? కాంగ్రుయెంట్ అని అంటాం. ఏమంటాం? కాంగ్రుయెంట్ అంటాం. కాబట్టి ట్రయాంగిల్ ABD కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ADC. ట్రయాంగిల్ ABD కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ADC. కాబట్టి AB is equal to AC అని చెప్పొచ్చా? అంటే ఇవి కాంగ్రుయెంట్ అయితే మిగతావన్నీ కూడా ఏమైతాయి? కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. కాబట్టి AB is equal to AC. ఇవన్నీ ఈక్వల్ అయినప్పుడు ఈ యాంగిల్స్ ఈ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమైతుందంటే కాంగ్రుయెంట్ అవుతుంది. కాంగ్రుయెంట్ అయినప్పుడు కాంగ్రుయెంట్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. బై సిబిసి ప్రకారం చెప్పొచ్చు అనమాట. అందుకే AB is equal to AC. వాడు అడిగింది అదే కదా, AB is equal to AC చూపమని.